దాని వెనక ఉన్న కష్టం ఏంటి? సినిమా అనేది చాలా పెద్ద గోల్ అన్న. చిన్న బడ్జెట్ లో ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ చేసిన జర్నీనే సీతారాం చిత్రాలు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద సముద్రం. అందులో కర్నూలు నుంచి వస్తున్నారు అంటే సినిమాల్లో చూపించిన దాని ప్రకారం కర్నూలు అంటే ఫ్యాక్షనిజం, బాంబులు, కత్తులు ఇవి మాత్రమే ఉంటాయి. అలాంటి ప్రాంతం నుంచి మీరు ఒక సినిమాని తీసుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళారు. కష్టాలు మామూలుగా కష్టాలు కాదన్న. అసలు ఈ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమాని రిలీజ్ చేయడమే అసలైన సినిమా అన్న. ఆల్సి మనంగానే ఈ కత్తులు, బాంబులు ఇవే చూపిస్తారు కదా, ఇది వద్దు. నా ఫస్ట్ సినిమా కర్నూలులో తీస్తే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, ఎంత హ్యాపీగా ఉంటాం ఇక్కడ అనేది నా మెయిన్ టార్గెట్. సినిమా థియేటర్లో వేసాం, ఓకే హ్యాపీ అనుకునే టైంలో ఆ నెక్స్ట్ డే నుంచి హుదూద్ తుఫాన్ వచ్చి కంప్లీట్ కొలాప్సింగ్. నేను ఏం చేయలేకపోయాను. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంకా థియేటర్లకి జనాల్ని రప్పించడం ఎవరి వల్ల కావట్లే. ఇంకా అది 10 ఏళ్ళ కష్టం వేస్ట్ అయిపోయింది. ఇంకా దేవుడు కూడా దెబ్బేశాడు నాకు. కొంత పెద్దవాళ్ళు స్టేజ్ మీద చెప్తుంటారు అనమాట సక్సెస్ అయిన తర్వాత, నువ్వు గెలవడంత వరకు ఏం చెప్పినా అది చెప్తే, వన్స్ నువ్వు గెలిచాక చెత్త చెప్పినా అది చరిత్రే అని. వాళ్ళు చెప్పేది వినేసి మనం ఏదో ఇన్స్పైర్ అయిపోతాం. బ్యాక్గ్రౌండ్ తో పని లేదు, మనం ఏదేం చేసి వచ్చాను. నేను ఏదేం చెప్తున్నా 100% బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే. ఇక్కడ కచ్చరపాలెం పెళ్లి చూపులు వచ్చే బయటికి చిన్న సినిమాలు అనుకుంటాం, కానీ కచ్చరపాలెం వెనకాల మా నాన్న ఏం చేశాడంటే ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నాడు. అది తీసుకుని వచ్చి నా మీద పెట్టాడు. అమ్మ నాన్న చాలా గొప్ప వాళ్ళు అన్న. పిల్లల కన్నా కళ్ళల కోసం ఏమేం చేస్తారో ఎంత దగ్గర వెళ్తారు. కమర్షియల్ గా సక్సెస్ అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళవే చాలా కష్టం మీద ఆడుతున్నాయి. టికెట్లు కొని చూసే పొజిషన్ లేదు. సో నాలాంటి కొత్తోడి సినిమాలు ఇంకా చాలా రేర్ అనమాట. అది ఒక స్టేజ్ తర్వాత ఆ కష్టాలు తలుచుకొని నవ్వుతాం చూసారా, ఆ స్టేజ్ వచ్చేసింది నాకు. ఇంకా ఏడుపు అనేది వెళ్ళిపోయింది నా లైఫ్ లో నుంచి. ఇంకా డైరెక్ట్ గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అసలు మీ సినిమా ఎందుకు చూడాలి? ఈ సినిమాలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు, బుర్రని హీట్ చేసే టెన్షన్ ఎపిసోడ్స్ లేవు. అలాంటి సినిమా ఇది. మీరు ఒకరు చూసిన తర్వాత మొత్తం ఫ్యామిలీని వేసుకొని కూర్చొని మరీ చూస్తారు. అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా వచ్చేసి ఆహలో వస్తుందన్న. ఇది ఫ్రీ వాచ్ మూవీనే. మీరు సినిమా చూసారు కదా, మీకు ఏమనిపించిందో ఒకసారి చెప్పిస్తే. నాకు ఒక ఫ్రీ ఫ్లో లో వెళ్ళిపోయింది సినిమా. 2 hours కూర్చుంటే ఒక మంచి మూవీ చూసానన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మీ అందరికి తెలుసు, ఈసారి బ్రాండ్ టాక్స్ లో నేను ఒక గెస్ట్ని తీసుకుని వచ్చా. ఆయన ఎవరో కాదు, మీ అందరికి పరిచయమే, శ్రీనివాస్ కమిషెట్టియార్ల. ఆయన రీసెంట్గా 5 చీరల కృష్ణతో ఒక చిన్న సైజ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన మాటల్లో ఎందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ శశి, మళ్ళీ మీ స్టూడియోకి ఇన్వైట్ చేసినందుకు. ఈసారి అయోధ్య చేరిన కృష్ణ కాకుండా ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని మీరు నన్ను ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు శశిధర్ గురించి చాలామందికి తెలిసింది ఏంటంటే కేవలం ఒక పోడ్కాస్టర్ గానే అందరికీ పరిచయం అయ్యాడు. కానీ ఈరోజు అతను తీసిన సీతారాం చిత్రాలు అనే ఒక సినిమా గురించి డిస్కస్ చేయాలని ఈ పోడ్కాస్ట్కి నన్ను ఇన్వైట్ చేశారు. సో ఈరోజు ఆ సినిమా ఏంటి, ఆ సినిమా వెనకున్న కష్టం ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు శశిధర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శశి. హాయ్ అలా. థ్యాంక్ యూ. సో ఒక పెద్ద సినిమా తీశారు ఫైనల్గా. అంటే ఒక షార్ట్ ఫిలిం తీయడానికే చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ఒక పెద్ద సినిమాని తీసి దాన్ని ఒక థియేటర్లో రిలీజ్ చేసి కొద్ది రోజులు ఆ మూవీని అందరిలో జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు. దాని వెనక ఉన్న కష్టం ఏంటి, దాని వెనక ఉన్న మెయిన్ రీజన్ ఏంటి, ఒక సినిమా తీయాలి అని మీకు ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది? ముందుగా నేను అడిగిన వెంటనే ఇలా చేస్తున్నందుకు. అండ్ సినిమా అనేది చాలా పెద్ద గోల్ అలా. సో ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016లో. సో ఆ టైంలో డిగ్రీ చేస్తున్న నాకు ఎందుకు వచ్చిందో తెలీదు డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి. ఆ మూమెంట్లో డిసైడ్ అయ్యాను అనమాట. సో ఆ రోజు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఫిక్స్ అయిపోయాను, ఇంకా ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని. ఆ మూమెంట్ మొదలు పెట్టాను అన్నమాట. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయడం, అలా తీస్తూ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుంటూ వచ్చిన, అది అవుట్పుట్ బాగా వచ్చినా రాకున్నా, అందరు చూసి కామెంట్స్ పెట్టినా, ఏం చేసినా సరే, సో మన గోల్ ఎలా సరే డైరెక్టర్ అవ్వడమే అంతే. సో ఈ ప్రాసెస్లో నేను రైతన్ అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీశాను 2018, 17 ఆ టైంలో. అది మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అది చూసిన తర్వాత ఒక చిన్న సైజ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే డన్, మనం చేయగలం, సినిమాని పుష్ చేయగలం అని చెప్పేసి. ఆ ప్రాసెస్లో నేను అన్నీ తెలుసుకున్నా. ఎడిటింగ్ అంటే ఏంటి, డిఏ అంటే ఏంటి, సౌండ్ మిక్సింగ్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్ నాకు ఒక ఐడియా వచ్చేసింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను జి నాగేశ్వర రెడ్డి సార్ అని చెప్పేసి ఒక ఫిలిం డైరెక్టర్ ఉన్నా. అందరికీ తెలుసు, కోడుమూరి డైరెక్టర్ అని ఉంటారు. ఆచార్య యాత్ర అనే సినిమాకి ఏడీగా పనిచేశాను అనమాట. సో అక్కడ నాకు ఇవన్నీ తెలిసింది. ఓకే సినిమా తీయాలంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంత సింపుల్ కాదు. సో ఆ తెలుసుకున్న తర్వాత నేను ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చిన్న బడ్జెట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ చేసిన జర్నీనే సీతారాం చిత్రాలు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద సముద్రం. అందులో కర్నూలు నుంచి వస్తున్నారు అంటే మ్యాక్సిమం ఇప్పటి వరకు కర్నూలు అంటే సినిమాల్లో చూపించిన దాని ప్రకారం కర్నూలు అంటే ఫ్యాక్షనిజం, బాంబులు, కత్తులు ఇవి మాత్రమే ఉంటాయి.
అలాంటి ప్రాంతం నుంచి మీరొక సినిమాని తీసుకొని ఇండస్ట్రీలోకి వెళ్లారు. ఇండస్ట్రీలోకి వెళ్ళడమే కాకుండా, ఆ సినిమాని కేవలం రాయలసీమకే పరిమితం కాకుండా, కొన్ని అదర్ సిటీస్‌లో గూడా సినిమాని ప్రదర్శించే కెపాసిటీకి తీసుకెళ్ళి కొన్ని చోట్ల రిలీజ్ చేశారు. ఈ ప్రాసెస్‌లో మీరు ఎదుర్కొన్న కష్టాలేంటి? అంటే హైదరాబాద్ లాంటి పెద్ద సిటీల్లోనే ఇండస్ట్రీస్ ఉన్న సిటీల్లో కాకుండా, కర్నూలు లాంటి ఒక టైర్ 2 సిటీ నుంచి, టైర్ 3 సిటీ నుంచి మీరు వచ్చి, ఈ సినిమాని తీసుకెళ్ళడానికి మీరు పడ్డ కష్టాలెలా ఉన్నాయి? ఓహ్! కష్టాలు మామూలుగా కష్టాలు కాదన్న. అసలు ఈ సినిమా తీయడం ఒక ఎత్తైతే, సినిమాని రిలీజ్ చేయడమే అసలైన సినిమా అన్న. సినిమా తీయడం చాలా ఈజీ. ఈ ప్రాసెస్ నాకు అర్థమైంది. రాయలసీమ అనంగానే ఈ కత్తులు, బాంబులు ఇవే చూపిస్తారు కదా! సో, నేను అందుగా ఇదొద్దు. మన కర్నూలులో మీరు చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు. పెద్దగా గొడవలుండవు. మంచిగుంటరు. సో, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ నాకదే అనిపిచ్చింది. అరే! ఇంత బావుంటది కదా మన రాయలసీమ. ఎందుకు ఇంత నెగెటివ్‌గా చూపియడం. సరే ఓకే. ఎలివేషన్‌ల కోసం చూపిద్దాం. కానీ మరీ అంత చూపియడం కరెక్ట్ కాదనే ఫీలింగ్‌తో నేను ఫస్ట్ డిసైడ్ అయినా. నా ఫస్ట్ సినిమా కర్నూలులో తీస్తే ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎంత హ్యాపీగా ఉంటాం ఇక్కడ అనేది నా మెయిన్ టార్గెట్. ఇక రిలీజ్ గురించి అంటారా? సో, సినిమా తీసిన తర్వాత ఎంతమంది ప్రీమియర్‌లేసామో, ఎంతమంది చుట్టూ తిరిగామో చెప్తే ఇంగ అది సరిపోతదింక లెంత్. సో, దాదాపు ప్రతి ఊరికెళ్ళాం. ఒక 8-10 కోస్తాంధ్ర మొత్తం కవర్ చేసామనమాట. ప్రమోషనల్ టూర్ చేసి అన్ని చోట్లకెళ్ళాం. అన్ని చోట్ల ట్రైలర్స్, సాంగ్స్ ప్లే చేసాం. కాలేజ్ ఈవెంట్స్ అటెండ్ అయినాం. సో, అంతా హ్యాపీ, అంతా పాజిటివ్‌గానే వచ్చింది. కమింగ్ టు థియేటర్ యాక్చువల్‌గా థియేటర్‌లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేయడం కోసం పడిన కష్టంలో సినిమా థియేటర్‌లో ఏసాం. ఓకే. హ్యాపీ అనుకున్న టైంలో ఆ నెక్స్ట్ డే నుంచి హుదూద్ తుఫాన్ వచ్చి కంప్లీట్ కొలాప్స్. ఇంక నేనేం చేయలేకపోయానింక. వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంక థియేటర్‌లకి జనాల్ని రప్పించడం ఎవరి వల్ల కావట్లే ఇంగ అది. సో, అదొకటి చాలా బాధేసింది ఆ మూమెంట్‌లో. అంటే 10 ఏళ్ల కష్టం వేస్ట్ అయిపోయిందింక. దేవుడు కూడా దెబ్బేసాడు నాకు. అయ్యో! పర్లేదు, పర్లేదు. మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. అంటే నాకనిపించేదేంటంటే, ఇప్పటికీ కోస్తాంధ్ర గాని, తెలంగాణ గాని ఇలాంటి ప్రాంతాలకెళ్ళి మీరెక్కడి నుంచొచ్చారు అంటే, కర్నూలు నుంచి వచ్చామంటే, మొట్టమొదటి అడిగే ప్రశ్నేంటంటే, మీ ఏరియాలో ఇంకా బాంబులు, కత్తులు రన్ అవుతున్నాయా? ఇంకా ఫ్యాక్షనిజం జరుగుతుందా? ఇంకా అలా చంపుకుంటున్నారా? అని అడుగుతుంటారు. అలాంటి కేస్‌లో చాలామందికి నేను కూడా పర్సనల్‌గా చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 'శశిధర్' ఒక సినిమా తీశాడు. నేను 'అయోధ్య చేరిన కృష్ణ' అనే పుస్తకాన్ని తీశాను. మేమందరం కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళమే. మా కర్నూలు అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు ఫ్యాక్షనిజము ఇలాంటివనేది ఎక్కడో ఉన్నాయి. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అది ఏ ప్రాంతంలో అయినా ఉంటాయి. రౌడీయిజం, ఫ్యాక్షనిజం అనేది. వాటన్నిటిని దాటి ఇప్పటికీ కొంతమంది బయటికొస్తున్నారు. ఇప్పుడు 'శశిధర్' ఒక సినిమా రూపంలో వచ్చాడు. సో, ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో తీసుకొస్తున్నారు. వీటిల్లో ఇప్పటికీ జనాల్లో ఉన్న అపోహ తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత 'సీతారాం చిత్రాలు' అనే టైటిల్ వెనకున్న అర్థం ఏంటి? అసలు ఎందుకు ఆ టైటిల్‌ని సెలెక్ట్ చేసుకున్నారు? ఆ! సో, యాక్చువల్‌గా ఫస్ట్ సినిమా టైటిల్ 'చాయ్‌వాలా' అని పెట్టామనమాట. 'చాయ్‌వాలా' అని పెట్టినప్పుడు సో, ఇది బేసిక్‌గా టీ స్టాల్ ఓనర్స్ మీద వచ్చే సినిమా. ఇప్పుడు జనరల్‌గా మనం చూస్తుంటాం. చాలామంది ఫ్రాంచైజీస్‌లు ఇస్తూ సపోజ్ టీ టైమ్ కానీ, మిస్టర్ చాయ్ అని, ప్రేమ్ చాయ్ అని ఇలా వస్తున్నాయి కదా! సో, దాన్ని బేస్ చేసుకొని 'చాయ్‌వాలా' అని పెట్టా అనమాట. ఆ తర్వాత ఏమనిపించిందంటే 'చాయ్‌వాలా' అనే బదులు ఇంకో థీమ్ ఉంది సినిమాలో. వీసీఆర్ క్యాసెట్‌లో పెళ్లి కేసులు మిక్సింగ్ చేసే థీమ్ ఉంటుంది. సో, దాని గురించి 2 కలిసి ఉండేలా ఉండడం కోసమే చిత్రాలు అనే వర్డ్ యాడ్ చేశాము. సో, సీతారాం ఎవరు, ఏంటి అనేది మీరు సినిమా చూడాల్సిందే. అది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట. ఓకే. మీరు చెప్తుంటే మాకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసి, వాట్సాప్‌లో లింక్ పంపిస్తేనే జనాలు చూడడం లేదు. అలాంటిది ఒక పెద్ద సినిమా తీసి, ఒక ఊరు పేరు లేని డైరెక్టర్‌గా మీరు ముందరకొచ్చి, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎలాంటి ప్రొడక్షన్ హౌస్ కానీ, ఎలాంటి పెద్ద ప్రొడ్యూసర్ గానీ లేకుండా సినిమాని తీస్తే ఎలా సక్సెస్ అవుతారనుకున్నారు? ఓహ్! మీరు చెప్పింది 100% నిజం. సో, మామూలుగా అప్పుడు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి అంటే చాలామంది పెద్దవాళ్ళు స్టేజ్ మీద చెప్తుంటారనమాట సక్సెస్ అయిన తర్వాత. మన జనరల్‌గా చెప్పే డైలాగ్ "నువ్వు గెలవనంత వరకు ఏం చెప్పినా అది చెత్తే. వన్స్ నువ్వు గెలిచాక చెత్త చెప్పినా అది చరిత్రే" అని. అది వినేసి మనం నిజంగా అంటే ఆళ్ళు చెప్పేది వినేసి మనం ఏదో ఇన్‌స్పైర్ అయిపోతాం. బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు. మనం ఏదైనా చేసేయొచ్చని. నేనేం చెప్తున్నా 100% బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిందే. 100%. ఆ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏంటో చెప్తాను. బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏంటి అంటే, మనం ఒక ప్రొడక్ట్ రెడీ చేసిన తర్వాత దాన్ని ఎలా రిలీజ్ చేయాలి? దాన్ని ఎలా సేల్ చేయాలి? ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి?
సో, ఇది బ్యాక్‌గ్రౌండ్. సో, అక్కడ చెప్పే పర్సన్‌ని బట్టే జనాల్లోకెళ్తది సినిమా. సో, మనం ఎంత మంచిగా చేసినా, చెడ్డగా చేసినా బ్యాక్‌గ్రౌండ్ అంటే అదే. సో, ఎండ్ ఆఫ్ ద డే చెప్పే పర్సన్‌ని బట్టి సినిమా జనాల్లోకెళ్తది. నాకది తోలు చాలా కష్టం. మనలాంటోళ్ళు ఆడికి రావడం అనేది. అంటే ఇప్పుడు ఊరు పేరు తెలియని ఒక మలయాళం సినిమాని ఒక యూట్యూబ్ షార్ట్‌లోనో, ఒక షార్ట్ ఫిల్మ్ ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లోనో చూసి ఇది ఏ సినిమా అని వెతుక్కుంటూ ఎళ్లి మన తెలుగు ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. అలాంటి కేసెస్‌లో ఒక కంటెంట్ ఉన్న సినిమాని ఆదరిస్తున్నారని మనం ఎందుకు అనుకోకూడదు? ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన చిన్న చిన్న సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి గదా! సో, మీ సినిమా అంతమంది జనాల్లోకి వెళ్ళలేకపోయింది. దానికి కారణం ఏదన్నా మీరు కంటెంట్‌లో వెనకబడ్డారని మీకెప్పుడైనా అనిపిచ్చిందా? 100%, 100% నేను చెప్తాను. ఎక్కడ మన వెనకాల పడతాము అంటే, ఇప్పుడు మన చిన్న చిన్న సినిమాలు ఎగ్జాంపుల్ రెఫరెన్స్ తీసుకుంటాం. సో, 'కంచరపాలెం' సినిమా. సో, అది చూసి నేను కూడా చేయొచ్చు అనుకున్నాను. 'పెళ్లి చూపులు' చూసినప్పుడు ఇది చూసి నేను కూడా చేయొచ్చు అనుకున్నాను. సో, ఇక్కడ 'కంచరపాలెం', 'పెళ్లి చూపులు' వచ్చాయి బయటికి చిన్న సినిమాలు అనుకుంటాం కానీ, 'కంచరపాలెం' వెనకాల 'రానా ప్రెజెన్స్' అని పేరు పడతది. 'పెళ్లి చూపులది' సురేష్ బాబు సార్ పేరు పడతది. సో, ఈ పేర్లు పడినప్పుడు ఏమవుద్దంటే కొన్ని ఇన్‌స్టా పేజీలు గాని, న్యూస్ పేపర్‌లు గాని, జనాల అటెన్షన్ గాని ఒకలా ఉంటది. సో, కంటెంట్ ఎంత బావుంది అనేది ఆల్రెడీ వాళ్ళకొక పాజిటివ్ మైండ్‌కొచ్చేస్తది. ఓకే. ఇది కంటెంట్ బావుంటది. అంత లేనిదే వాళ్ళు తీసుకోరు. సో, అదొక 50% అడ్వాంటేజ్ అనమాట చిన్న సినిమాలకి. సో, ఇప్పుడు నా సినిమాలో కంటెంట్ ఉందా లేదా అంటే ఫస్ట్ చూస్తేనే గదా! ఎవరు చూడరు. నేను 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 ఎంతవరకు పుష్ చేయగలనో అంతవరకు మాక్సిమం పుష్ చేశాను. ఇక ప్రమోషన్స్ అంటే ఒక్కొక్క డిజిటల్ పేజ్ ఒక్కొక్కలాగా చార్జ్ చేస్తుంది. సో, సినిమా తీయడం ఒక ఎత్తయితే డిజిటల్ ప్రమోషన్స్‌కే చాలా ఖర్చు పెట్టాల. సో, ఇది కంటెంట్ బావుందని జనాలకి చెప్పడానికి అయ్యే బడ్జెట్ మా దగ్గర లేదు. సో, అందుకే నేను మాక్సిమం ఎంత చేయగలనో అంత చేశాను. అంటే నేను చాలా సినిమాలకు విన్నాను. పీఆర్ఓస్ అని ఉంటారు. మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. అసలు వాళ్ళ రోల్ ఏంటి? అలాంటి పీఆర్ఓస్ మీ సినిమాకి కూడా ఉన్నారా? లేదా మీరు వాళ్ళని హైర్ చేసుకోలేకపోయారా? లేదు లేదు. పీఆర్ఓ రోలు మెయిన్ పీఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. సో, అతనేం చేస్తాడంటే మనం ఎంతసేపులోనే మన ఇచ్చిన కంటెంట్‌ని డిఫరెంట్ పేజెస్‌లో పోస్ట్ చేపియడం, జనాల్లోకి రీచ్ అవ్వడం. సో, ఇవి టీవీ, ఫోను, పేపర్ అండ్ హోర్డింగ్స్. సో, ఇవన్నీ చేస్తాం. సో, ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఎంతసేపులోనే చేయగలరు. బట్ వాళ్ళది చేయాలంటే మనీ కావాలి. మనం ఎంత పెద్ద పీఆర్ఓని పెట్టినా, చిన్న పీఆర్ఓని పెట్టినా ఎండ్ ఆఫ్ ద డే మనీ మ్యాటర్స్ అనమాట. సో, నా దాన్ని కూడా చేశారు. మాక్సిమం చేశారు. బట్ మీకు తెలియనిదేముంది ఇప్పుడు ఒక నోన్ హీరో ఫేస్ కట్టినప్పుడు కనిపిస్తే వెంటనే ఆగి లైక్ కొట్టడమో, లేదా షేర్ చేయడమో చేస్తాం. కొత్త పర్సన్ కనిపించినప్పుడు చెయ్యం గదా! సో, అంతే. ఇంక వాళ్ళు ఎంత పుష్ చేసినా ఆడి దాకానే వస్తది. అసలు ఈ సినిమాకి మీరు ఎంత ఖర్చు పెట్టారు? అసలు మీరు ప్రొడ్యూసర్స్‌ని ఏం చెప్పి ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసేలాగా ఒప్పించారు? హ్మ్. యాక్చువల్‌గా ఈ సినిమాకి నేను అనుకున్న బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్‌లో తీద్దాం అనుకున్నాను. నేను నిజంగా ఆ బడ్జెట్‌లో తీసుంటే మాత్రం చాలా హ్యాపీగా అయిపోయేవాడిని. అంటే నేను బడ్జెట్ గురించి మాట్లాడడం లేదు. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి, పెద్ద ఫిల్మ్ తీయడానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సినిమా ఒక 50,00,000 అనుకుందాం. ఆ 50,00,000 రూపాయలు మీ మీద పెట్టుబడి పెట్టాలి అంటే వాళ్ళని ఏ విధంగా ఒప్పించగలిగారు? అంటే దీనికంటే ముందు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? దీనికంటే ముందు మీరు ఏం చేసి వాళ్ళని ఒప్పించగలిగారు? హ్మ్. సో, ఒప్పియడానికి మెయిన్ రీజన్ ఒకటే ఒక రీజన్. మా నాన్న మా నాన్న ఏం చేశాడంటే ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నాడు. అది తీసుకొనొచ్చి నా మీద పెట్టాడు. ఆ తర్వాత పాత అంకుల్ ఏంటంటే మా నాన్న ఫ్రెండ్ అనమాట. ఆయన ఎప్పటినుంచో నన్ను చూస్తున్నాడు. చూస్తూ సరే ఈడు బానే కష్టపడుతున్నాడు కదా! సరే ఏం చేద్దాం ఓ ట్రై చేద్దాంలే. ఆ టైంలో ఓటీటీ ఎలా డీల్ చేస్తదో ఏంటి అని నాకు తెలీదు. నిజంగా అంటే నాకు తెలీదు. నాకు తెలిసుంటే కూడా నేను సినిమా తీసేవాడిని కాదు. 100% తీసేవాడిని కాదు ఓటీటీ. ఆ తర్వాత శేఖర్ అన్న కూడా నాకు ఎప్పటినుంచో తెలుసనమాట. సో, అందరం కలిసి ఏం చేసామనమాట ఒక చిన్న బడ్జెట్ అనుకున్నాం. అది పోయినా పర్లేదులే ఓకే తిప్పుకోగలం అనుకోని దిగాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒప్పియడానికి రీజన్ ఏంటంటే నా మీద నమ్మకం. అంటే ఈడు కష్టపడుతున్నాడు. ఈ ఈ చెప్పిన స్టోరీ నచ్చిండొచ్చు. లేదా సరే చెప్పలేం గదా! ఎవరికి ఎలాంటి టైం వస్తుందో అని అనుకునుండొచ్చు. గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు అన్న. ఎండ్ ఆఫ్ ద డే ఆహ్, రిస్క్ అయితే చేశారు. నాకు చాలా బాధేస్తది. ఎప్పటికి నేను చాలా బాధపడతా. బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. నాకిప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇంకొక విషయం అర్థమైంది. బయటి వాళ్ళని ఒప్పించడం ఒక ఎత్తైతే, ఇంట్లో వాళ్ళని ఒప్పించడం అతిపెద్ద సమస్య. అది కూడా ఇల్లు కట్టుకోవడానికి పెట్టుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి మీరు సినిమాకి పెట్టేంత ధైర్యం ఎలా చేయగలిగారు? అంటే రేపొద్దున సినిమా ఇండస్ట్రీ గాని, ఒక సినిమా అన్న ఇప్పుడు బేసిక్‌గా పేరెంట్స్ ఎలాంటోళ్ళంటే అమ్మ, నాన్న చాలా గొప్పోళ్ళన్న. సో, వాళ్ళెలా అంటే వాళ్ళు
పిల్లలు కన్న కలల కోసం ఏమేం చేస్తారో ఎంత దాకైనా వెళ్తారు. నా దృష్టిలో సినిమా అనేది ఈ మా నాన్న బేసిక్‌గా జనరల్ పేరెంట్స్ సైకాలజీ చెప్తాను. సో, వాడి కొడుకు డాక్టర్ అవుతాను అంటే ఎలాగైనా సరే అప్పు చేసి చేస్తారు. ఇంజినీర్ అవుతానంటే అప్పు చేసి చేయిస్తారు. బిజినెస్ పెట్టుకుంటానంటే సో, వాళ్ళకున్నదంతా తెచ్చిపెట్టి రిస్క్ చేసి వాడు బాగుపడతాడు అనే రీజన్‌తో చేస్తారు. సో, సేమ్ అలాగే మా నాన్న నన్ను ఒక 10 ఏళ్ల నుంచి చూస్తున్నాడు. సో, నా మీద నమ్మకంతో మేబీ వీడు డైరెక్టర్ అవుతాడేమో, వీడి దగ్గర అంత కెపాసిటీ ఉందేమో అని చెప్పేసి ఆ నమ్మకంతో పెట్టేసాడు. ఓకే. ఆ నమ్మకాన్ని నిలబెట్టారని మీకు అనిపిస్తుందా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు బయటి వాళ్ళని వదిలేద్దాం. బయట వాళ్ళకి సినిమా నచ్చిందో, నచ్చలేదో అవన్నీ తర్వాత విషయం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకరోజు రాత్రి పడుకొని మీరు కళ్ళు మూసుకుంటే నేను ఒక మంచి సినిమా తీశాను. నేను అనుకున్న అవుట్‌పుట్ జనాలకి ఇవ్వగలిగానని మీకు అనిపించిందా? లేదా ఎక్కడైనా ఏ దాంట్లో అయినా నేను వెనకబడ్డాను. ఈ సినిమా నుంచి నేర్చుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఇది ఉపయోగపడుతుందని అనిపించిందా? ఈ సినిమా కంటే మెయిన్ అంటే సినిమా వాళ్ళనుకునేదేంటంటే, ఇప్పుడు డాక్టర్‌కి డబ్బులు పెట్టి చదివించినప్పుడు సర్టిఫికేట్ ఎలాగైతే తెచ్చుకుంటాడో, సో, ఆ నమ్మకం అయితే నేను ప్రూవ్ చేశాను. డబ్బులు పెట్టినందుకు వీడు సినిమా తీశాడు అంటే సినిమా తీయగలిగాను. స్క్రీన్‌లో థియేటర్‌లో వేయగలిగాను. ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళవే చాలా కష్టం మీద ఆడుతున్నాయి. టికెట్లు కొని చూసే పొజిషన్ లేదు. సో, నాలాంటి కొత్తోడి సినిమాలు ఇంక చాలా రేర్ అనమాట. సో, అయ్యాననే అనుకుంటున్నాను. బట్ నేను కమర్షియల్‌గా సక్సెస్ అయ్యుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. అది. సక్సెస్‌ని కమర్షియల్‌లో మనము డిసైడ్ చేయలేము. ఎండ్ ఆఫ్ ద డే మీరు సాటిస్ఫై అయితే చాలు అన్నది నాకనిపించింది. సో, సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఇన్ని రోజులవుతుంది. చాలామందికి సినిమాని కూడా మర్చిపోయి ఉంటారు మీ సినిమాని. అలాంటి మర్చిపోయిన టైంలో ఇప్పుడు మీరు ఓటీటీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఆ బజ్ ఇంగా ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన మిస్టేక్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? ఓటీటీలో ఎలా రిలీజ్ చేయాలనుకుంటున్నారు? సీ యాక్చువల్‌గా ఓటీటీ ఫిల్మ్ అనుకునే చేశాము. ఆ చేసిన ప్రాసెస్ ఏంటంటే నేను స్టార్ట్ చేసిన టైంలో ఓటీటీలో వర్కౌట్ అయ్యేది. నేను పెట్టిన బడ్జెట్‌కి వర్కౌట్ అయ్యేది. బట్ డేస్‌లో ఏమైపోయిందంటే అండ్ ఇంకొకటి జనాలకు ఉపయోగపడేది కూడా ఒక మాట చెప్తాను. ఓటీటీ మెయిన్ వర్కౌట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేది థ్రిల్లర్‌కి, హారర్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. థ్రిల్లర్ గాని, హారర్ గాని ఉంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా లోన్ కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలిసిన ఫేస్‌లు ఉంటేనే వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేస్తారు. మన పిచ్ డెక్ పంపిచ్చినా, ఏం చేసినా కూడా. లేకుంటే ఓపెన్ కూడా చేయరు. అండ్ లాస్ట్ స్టేజ్‌కొచ్చేసి ఎంటర్‌టైనర్స్. నేను రామ్‌కామ్. నేను తీసింది లాస్ట్ ప్రియారిటీ కిందకొస్తది. సో, ఇందులో ఏంటంటే అందరూ కొత్తోళ్ళయిపోయినారు. లాస్ట్ కేటగిరీ అయిపోయింది. అండ్ వాళ్ళకి చాలా లాస్ట్ ఆప్షన్ కాబట్టి అంత ఇంపార్టెన్స్ తీసుకోరనమాట మనల్ని. ఇంక ఇది బయటికి తీసుకురావడమే నా లైఫ్‌లో నేను సినిమా తీసిన దానికన్నా ఇది బయటికి తీసుకురావడంలోనే అసలైన సినిమా కనిపిచ్చింది నాకు. ఆహ్, వద్దంత ధూళి తిరుపతి. ఓకే. ఒక ఆడియన్‌గా డైరెక్ట్‌గా నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. అసలు మీ సినిమా ఎందుకు చూడాలి? ఆ! ఎగ్జాక్ట్‌గా నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. కరెక్ట్‌గా అడిగారన్న. మనం ఏం ఫీల్ అవుతామంటే, మనల్ని ఎవరొచ్చి అడిగి సినిమా తీయమని అడగరు. మనమేదో ఫీల్ అయిపోయి సినిమా తీసేసి నేను అద్భుతంగా తీశాను చూసేయండి, అదిరిపోద్ది అని చెప్తారు. నీ సినిమా నేను ఎందుకు చూడాలి అని నువ్వు ఫస్ట్ క్వెషన్ ఏసుకుంటే, ఫస్ట్ ఒక సినిమా బేసిక్‌గా ఒక ఆడియన్స్ ఎందుకు చూడాలి అన్నప్పుడు, ఏ సినిమాలు చూస్తున్నారు కాలిక్యులేషన్ ఏసుకొని, ఎవరుంటే టికెట్లు కొంటున్నారు, ఎవరుంటే సేల్ అవుతుంది అనేది ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి. రెండోది మనం కొత్తోళ్ళతో చేసినప్పుడు ఫిక్స్ అయిపోండి. రావు. ఏమి రావు. ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయిపోయి దిగండి. ఇంకొకటి నా సినిమా ఎందుకు చూడాలి అనేది ఒకటే చెప్తాను. ఒకే ఒక రీజన్. ఈ సినిమాలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఎలాంటి పెద్దగా చేజులు లేవు, ఫైటులు లేవు. బుర్రని హీట్ చేసే టెన్షన్ ఎపిసోడ్స్ లేవు. కూల్‌గా చిన్నప్పుడు మనం ఈవీవి సత్యనారాయణ సినిమాలు గాని, పెద్ద పెద్ద పాత సినిమా డైరెక్టర్ల సినిమాలు చూస్తున్నప్పుడు హ్యాపీ సినిమాలు, రేలంగి నరసింహారావు గారి సినిమాలు గాని చూస్తున్నప్పుడు ఎంత మనశ్శాంతిగా ఉంటది. సో, అలాంటి సినిమా ఇది. ఆహ్, మీరు రిలాక్స్ అవ్వచ్చు. అది మాత్రం గ్యారంటీ. అంటే లాస్ట్ టైమ్ ఇక్కడ కూర్చున్నప్పుడు నేను 'అయోధ్య చేరిన కృష్ణ' బుక్ గురించి డిస్కస్ చేస్తే, నేను కష్టపడి రాసాను, జాలిపడి చూడొద్దండి. దానిలో విషయం ఉంటే చూడండి అని చెప్తాను. అదే గ్యారంటీ మీరు జనాలకి ఇవ్వగలుగుతారా? నేను 100% ఇస్తానన్నా. అండ్ ఇంకొకటేంటంటే మీ టైం నేను వేస్ట్ చేయను. నా సినిమా లెంత్ కూడా 1 అవర్ 59 మినిట్సే ఉంది. సో, 1 అవర్ 59 మినిట్స్ మీకెక్కడ బోర్ కొట్టదు. 100% చెప్తున్నాను. మీరు చూసిన తర్వాత మీరు ఒక్కరు కాదు. మీరొకరు చూసిన తర్వాత మొత్తం ఫ్యామిలీని యేసుకొని కూర్చొని మరీ చూస్తారు. అలా ఉంటది. అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది ఈ సినిమాలో. అంటే
ఒకప్పుడు మీడియం అనేది చాలా డిఫరెంట్‌గా ఉండేది. ఒక సినిమాలో హీరో గాని, ఒక డైరెక్టర్ గాని ఎలా ఉండేవాళ్ళంటే చాలా ఎత్తులో ఉండేవాళ్ళు. ఎక్కడో సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యేది. ఆడియన్స్ వచ్చి చూసేవాళ్ళు. వీళ్ళెక్కడుంటారో గూడా జనాలకు తెలియదు. హీరో ఎక్కడుంటలేదు, డైరెక్టర్ ఎక్కడుంటారో తెలియదు. బట్ ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా అనేది ఆ బ్రిడ్జ్‌ని తీసేసింది. ఒక సినిమా నచ్చలేదు అంటే డైరెక్ట్‌గా హీరో పోస్ట్ పేజ్‌కెళ్ళి హీరో కిందనే కామెంట్స్ పెడుతున్నారు. అదే విధంగా ఒక డైరెక్టర్ సినిమా తీయలేదు అంటే, ఆ డైరెక్టర్ కింద ఇంక ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో, ఆ విధంగా ఉన్నప్పుడు, అలాంటి నెగెటివ్ కామెంట్స్ ఏవన్నా మీకు ఈ సినిమా గురించొచ్చాయా? నెగెటివ్ కామెంట్స్ అంటే నెగెటివ్ కామెంట్స్ రాలేదు అని చెప్పలేం గానీ, నెగెటివ్ అనిపించిందేంటంటే ఫస్ట్ అందరూ అడిగే క్వెషన్ ఎందుకు తీశావు సినిమా? నేను బా తీస్తాను, బాగుంటది చూడండి అంటే. ఇది కాదన్న సినిమా అనేది బిజినెస్ అన్న. ప్యూర్‌లీ బిజినెస్. సో, బిజినెస్ పరంగానే సినిమాలు తీయాలి. ఇంక నెగెటివ్ కామెంట్స్ అంటే కొంతమందుంటారు గదా! మనకి. వాళ్ళని ఏమంటారు వాళ్ళు? ఎప్పుడు పడిపోతామా అని వాళ్ళంటారు. సో, వాళ్ళందరూ ఎదురు చూసారనమాట. నేను కొంతమంది ఉండింటరు. ఎవరో ఒకరు అనుకుని ఉంటారు. బట్ పడింది. గట్టిగా అయితే పడింది. ఆహ్, కానీ అన్నీ తీసుకోవాలింక తప్పదు. నిలబడాలంటే ఇంగళ్ళి. ఓకే. ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్ళడం గాని, ఎవరన్నా ప్రొడ్యూసర్ మిమ్మల్ని పిలవడం గాని, ఈ కొత్త ప్రాజెక్ట్స్ గురించి గాని, ఏదైనా డిస్కషన్ జరిగాయా? లేదా మీరు ఇంకా నెక్స్ట్ సినిమా ఏదైనా తీయాలనుకుంటున్నారా? అసలు మీ ప్లాన్స్ ఏంటి? సినిమా తీస్తానో లేదో నాకు తెలీదు గానన్నా, నేను ఒకటి ఏమనుకుంటున్నానంటే హ్యాపీగా షార్ట్ ఫిల్మ్సో లేదా ఇండిపెండెంట్ ఫిల్మ్సో చేసుకుంటూ వర్టికల్ సీరీస్‌లో. సో, నేను ప్రోడక్ట్ రెడీ చేసి ఇమ్మీడియేట్ రిజల్ట్స్ వచ్చేది ఉంటేనే ఈ రోజుల్లో బతకగలం. మనం ప్రోడక్ట్ రెడీ చేసి 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తే అది కుదరదు. మర్చిపోతారు మనల్ని. సో, నేనేమనుకుంటున్నానంటే సినిమా చేస్తాను. 100% చేస్తాను. దాంతో పాటు ప్యారలల్‌గా నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్స్, వర్టికల్ సీరీస్ ఇవి చేస్తూ డైలీ ఏదో రకంగా మన ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఒకప్పుడు మనం ఏదన్నా ప్రోడక్ట్ తీస్తే అంటే సినిమా విజువల్ మీడియం తీస్తే అది థియేటర్స్‌లోనే ప్లే అయ్యేది. సో, మన జనాలు అక్కడి దాకా వచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు ఇది పోయింది. ఇప్పుడు ఇళ్ళలోకి టీవీలొచ్చేసినాయి, మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి. సో, ప్రతి చోట ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. ఫోన్‌కి కావాలి, టీవీకి కావాలి. సో, మన మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే మనం పెద్ద సినిమానే తీయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు వర్టికల్ సీరీస్‌లో ఎంత బా తీస్తున్నారో. వర్టికల్ సీరీస్‌లు గాని, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ ఇలా తీస్తూ చిన్న చిన్న గ్యాదరింగ్స్ చేస్తూ యాక్చువల్‌గా నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఒక ప్రీమియర్ షోస్ ఏసేవాడిని కర్నూల్‌లో. అప్పుడు చాలామంది జనాలొచ్చేవాళ్ళు. సో, నాకది చూసినప్పుడు అది కంటిన్యూ చేసుంటే బావుండేదేమో అనిపించింది. సో, నేను మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి సో, ఆ ప్రాసెస్‌లోనే ఉన్నాను. సినిమా చేస్తాను, ఇది చేస్తాను. అంటే అది లాస్ట్ టైమ్ చేసిన తప్పేంటంటే అది పక్కన పెట్టేసాను. ఈసారి అది వద్దనుకుంటున్నా. సినిమా సినిమాకి 20 రోజులు కష్టపడితే 10 రోజులు దీనికోసం కష్టపడదాం అనుకుంటున్నా. ఒకప్పుడు అనేవాళ్ళు, "ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సినిమా తీసి చూడు అంటున్నారు. సినిమా తీయడం అనేది చాలా కష్టమని మీ మాటల్లో అర్థమవుతుంది. ఇంత కష్టంలో ఏ రోజైనా ఏదో ఒక మధ్యాహ్నం గాని, ఏదో ఒక సాయంత్రం గాని అసలు ఇటువైపుకి ఎందుకొచ్చాను? అసలు ఈ సినిమా ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చాను? అని అనిపిచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోదాం అనిపిచ్చిందా? నాకు వదిలేసి ఎళ్ళిపోవాలనేది ఏ రోజు అనిపియలేదు. యాక్చువల్‌గా వదిలేయాలి అనుకుంటే అసలు నేను వచ్చేవాడిని గాదు. నేను ఒకటే డిసైడ్ అయినా. దిగినామా ఇంగ పూర్తి చేయాల. పూర్తి చేసి థియేటర్‌లో ఎయాల. అదే మైండ్‌లో రన్ అయింది. ఇంకా చాలా ఓ పడ్డాయి. దెబ్బలు పడ్డాయి. షూటింగ్ ప్రాసెస్‌లో డిలేస్ అవ్వడం. అంటే మీరన్నట్టు డబ్బులు అప్పు తెచ్చింటాం. వడ్డీలు పెరిగిపోతుంటాయి. ప్రోడక్ట్ రెడీ కాలేదు. డిలేస్ అవుతుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల డేట్స్ ఎక్స్‌టెండ్ అవుతుంటాయి. ఇవన్నీ ఆ మూమెంట్ అనిపిస్తది. అరే! అనవసరంగా రిస్క్ చేసేసామేమో. ఇప్పుడు ఏమైపోయామంటే మధ్యలో వచ్చేసినామింగ. ఎయిదర్ ప్రోడక్ట్ అన్నా పూర్తి చేయాల. ఇంక ఆపేయలేం. ఆపేసినాము అంటే ఇప్పుడు దాకా తెచ్చిందంతా పోద్ది. అంటే ఇంక బాధపడుతూ కూర్చోవాలి ఇంగ జీవితాంతం. సో, నేనేమనుకున్నా అంటే డబ్బు ఏదో ఒక రోజు సంపాదిస్తాం. ఏదో రకంగా సంపాదిస్తాం. సరే ఇంగ దిగినాం గదా! పూర్తి చేద్దాం అని జెప్పేసి ఆహ్, ఈ వద్దులే అన్న ఇంగ అవి కష్టాలు చెప్తే ఇంగ బాగోవి. అంటే అది ఒక స్టేజ్ తర్వాత ఆ కష్టాలు తలుచుకొని నవ్వుతాం చూసారా? ఆ స్టేజ్ వచ్చేసింది నాకింక. అంటే ఏడుపనేది ఎళ్ళిపోయింది నా లైఫ్‌లో నుంచి ఇంగ. ఇంకొకటి మీ సినిమాలో చాలా వరకు అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు.
నౌన్ క్యారెక్టర్స్ కానీ, ఆల్రెడీ ఫేమ్ ఉన్నవాళ్ళు గానీ చాలా తక్కువ మందున్నారు. ఈ తక్కువ మంది క్యారెక్టర్స్‌లో మీకు నచ్చిన వాళ్ళు గానీ, బాగా పెర్ఫార్మ్ చేశారు, వీళ్ళకి ఇండస్ట్రీలో మంచి కెరియర్ ఉంది అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాక్చువల్‌గా అందరూ బా చేశారు. ఏ డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్పండి. ఆళ్ళు అంటే నాకు మదర్ గురించి చెప్తాను. సో, 'ఢిల్లీ రాజేశ్వరి' మేడం గారు చేశారనమాట మదర్ క్యారెక్టర్ సినిమాలో. 'సీరియల్ సత్తమ్మ' అని చెప్పేసి. మేడం ఆ ఏజ్‌లో కూడా సో, తను 5:30 జనరల్‌గా మన సినిమా షూటింగ్ రెగ్యులర్‌గా స్టార్ట్ అయ్యేది 6కి లొకేషన్‌లో ఉండాలని 6-9 కాల్ షీట్ ఉంటది మనకి. 5:30కి నేను రెడీ అండి అని ఫోన్ చేస్తున్నా మేడం. మాకు అర్థం కాలే. మేమన్నీ రెడీ చేసుకున్నా ఎంత లేట్ అయినా 9 అవుతుండే ఫస్ట్ షాట్ పెట్టేలోప. 9, 9:30 అవుతుండే. 5:30కి ఫోన్ చేసేదానికల్లా మనం చాలా నేర్చుకోవాలి. సీనియర్స్ ఎప్పటికైనా సీనియర్సే. నాకి ఆ మేడం మీద చాలా రెస్పెక్ట్ అంటే ఆ రోజు అనిపించింది. అప్పుడు మేడం ఒక 6 డేస్ షెడ్యూల్ చేసాము. మేడం ఉన్న 6 డేస్ అందరూ 7 కల్లా లొకేషన్‌లో ఉన్నారు. 7:30 కల్లా ఫస్ట్ షాట్ పడింది. అది కంటిన్యూ చేద్దాం చాలా ట్రై చేసాం గానీ కుదరలేదు. కానీ మేడం నుంచి చాలా నేర్చుకున్నాము. మీరడిగినది బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదన్నా ఉంది అంటే, నాకు శివ క్యారెక్టర్ బాగిష్టం. మా హీరో క్యారెక్టరు. అది ఎందుకిష్టము అంటే, ఆ శివ క్యారెక్టర్ ఏంటంటే, నా క్యారెక్టరే అనమాట. నేనెక్కువ బాధపడను. దేని గురించి ఎక్కువ ఆలోచించను. ఏ ఏ ఏదైనా సరే చూసుకుందాంలే అనుకున్న మైండ్ సెట్‌లో ఉంటాను. ఎక్కువ గొడవ పడను. ఎక్కువ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం. మన పని మనం చేసుకుంటూ పోదాం అనే మైండ్ సెట్ అనమాట. సో, ఆ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. ఇంకా పేరొచ్చింది అంటే ఇంకా ఆల్రెడీ 'భ్రమరాంబికకి' చాలా మంచి పేరే ఉంది ఆ అమ్మాయి. చాలా సాంగ్స్ చేస్తుంటది. ఆ అమ్మాయి మేము షూట్ చేసేటప్పుడు పక్కెళ్ళి ఆహ్, షార్ట్ బ్రేక్‌లో ఒక రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేదనమాట. మాకు తెలీదు అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇంత వాడుకోవాలని. పోస్ట్ చేస్తూ ఇ ఇక్కడే ఉంది అప్పుడే రీల్ కూడా పోస్ట్ చేస్తది నేను సాగేదుంటి. టైం వేస్ట్ చేస్తుంది అనుకున్నా కానీ, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ నిజంగా చెప్తున్నాను ఇన్‌స్టాగ్రామ్‌ని కరెక్ట్ వాడుకుంటే చాలు. బేసిక్‌గా నేను ఆ టైంలోనే వర్కౌట్ చేసుంటే సినిమా కూడా జనాల్లోకెళ్ళేదేమో అనిపించింది. ఇంకా ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక రకంగా అదే ఇంక టైం వేస్ట్ చేయకుండా సాంగ్స్ అంటూ ఏదో ఒకటి అమ్మాయి నేను హీరోయినే అవ్వాలి అనేది లేకుండా సినిమాలు చేసింది, వెబ్ సీరీస్‌లు చేస్తుంది, ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంది. సో, అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయింది. 'పారు' క్యారెక్టర్ చాలా చేసింది. సో, అది ఇష్టమే. తర్వాత 'ప్రెసిడెంట్' క్యారెక్టర్ అనమాట. 'కృష్ణమూర్తి సార్' అని చెప్పేసి ఆయన నాకు గాడ్ ఫాదర్ అనుకున్నా. సో, నేను 'రైతన్న' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టోరీ వినగానే ఆయనొచ్చి ఫ్రీగా యాక్ట్ చేసిపోయాడు. ఈ సినిమాకి గూడా ఫ్రీగానే యాక్ట్ చేశాడు. ఒక్క రూపాయి తీసుకోలేదు. ఒకటే మాట అన్నాడు. "నువ్వు ఫిట్ కొడతావు కదా! ఆ రోజు ఇయి నాకు" అని. సో, సార్ గూడా చాలా సపోర్ట్ చేశారు. ఆహ్, సార్ గూడా ఇప్పుడు మంచి పొజిషన్‌లోనే ఉన్నారు. చాలా సీరియస్‌లో యాక్ట్ చేస్తుంటారు సార్. ఫైనల్‌గా మీరు మీ కష్టాన్నంతా ఉపయోగించి మీ ప్రయాణంని ముందరికి తీసుకొచ్చి ఈరోజు సినిమాని ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఓటీటీలో రాబోతుంది గదా! ఓటీటీ గురించి చెప్పండి. అసలు ఏ ఓటీటీలో రాబోతుంది? ఎప్పటినుంచి రాబోతుంది? ఆ! ఈ సినిమా వచ్చేసి 'ఆహాలో' వస్తుందన్న. ఇది ఫ్రీ వాచ్ మూవీనే. మనకి సబ్‌స్క్రిప్షన్‌తో కూడా పని లేదు. ఫ్రీ వాచ్ మూవీనే. మీరు చూసేయొచ్చు. ఎవ్వరైనా చూసేయొచ్చు. అండ్ 25థ్ నుంచి రాబోతుందిది. సో, హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కూర్చొని సినిమా చూడండి. డెఫినెట్‌గా చూస్తాము. అందరూ చూస్తారు. మీ కష్టం తెలిసిన తర్వాత గూడా సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారనిపిస్తుంది. అండ్ ఫైనల్‌గా ఒక క్వెషన్. మీరు ఇంత కష్టపడి ఇన్ని రోజులు ప్రయాణం చేసి ఇంత పెద్ద సినిమా తీశారు. ఈ సినిమా వెనక ఎంతోమంది కలలున్నాయి. ఎంతోమంది ఆశలున్నాయి. ఇదంతా చూసిన తర్వాత ఒకడు సినిమా చూసొచ్చి జస్ట్ ఒక నిమిషంలో సినిమా ఏం బాలేదు అని గనక డైరెక్ట్‌గా అంటే మీ రియాక్షన్ ఏంటి? నాకు ఫస్ట్ కోపమొచ్చేది. తర్వాత నాకేమనిపించిందంటే, సరేలేరా మనం సినిమా తీయడం కోసం ఇంత కష్టపడ్డాము. వాడు కూడా టికెట్ కొనడం కోసం కూడా చాలా కష్టపడి సినిమా చూసాడు కాబట్టి, వాడు డబ్బులు వేస్ట్ చేయడు కాబట్టి కొంతమంది తిడతారు. కొంతమంది అంటే తిట్టడం వరకు ఓకే గానీ, సినిమా ఎలా తీయాలో చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఈ షాట్ ఇలా పెట్టాలి, ఈ సీన్ ఇలా రాయాలి అనేది వద్దు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాస్తారు, ఒక్కొక్కలా తీస్తారు. అందరూ నువ్వు అనుకుందే తీయలేం గదా! సో, అదొక్కటి ఇంకా బాలేదు అంటే మనం ఏం చేయలేము గదా! ఇంకా బలవంతంగా ఒప్పియలేదు కాబట్టి. ఓకే. 10లో ఒకళ్ళు ఉంటారు. 10లో ఒకళ్ళు అనేవాళ్ళు అంటుంటారు. వాళ్ళకి నచ్చే అంటే వాళ్ళకి నచ్చలేదు అనడం కంటే కూడా వాళ్ళకి నచ్చే సినిమా మనం తీయలేదని మనం అనుకోవచ్చు. వాళ్ళ జోనర్ వేరే అయ్యుండొచ్చు కూడా అంతే. పాజిటివ్‌గా తీసుకోవచ్చు.
సో, నో ప్రాబ్లమ్. మీరెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవన్నీ మంచికే అనుకోండి. డెఫినెట్‌లీ మీ సినిమాని ఆహాలో అందరూ చూస్తారని నేను గూడా అనుకుంటున్నాను. డెఫినెట్‌లీ మీరు ఇంకొంచెం కష్టపడి, ఇంకొంచెం మంచి సినిమాలు తీసి, మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాస్ ఎన్ పోడ్‌కాస్టర్. శశి. అండ్ 'అయోధ్య చేరిన కృష్ణ' బుక్ గురించి ఫస్ట్ పోడ్‌కాస్ట్ నేను ఇక్కడే చేశాను. ఆ పోడ్‌కాస్ట్ అయిపోయిన తర్వాత అది బాగా రీచ్ అయింది. ఈరోజు చాలా వరకు పోడ్‌కాస్ట్‌లకెళ్ళడం ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పోడ్‌కాస్ట్‌లకెళ్తున్నాను నాకే అనిపిస్తుంది. నేను పర్సనల్‌గా ఈ 'కర్నూల్ స్టూడియోస్‌కి' ఎప్పటికీ రుణపడి ఉంటాను. సో, ఈ 'కర్నూల్ స్టూడియోస్' ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? కర్నూల్ స్టూడియోస్ ప్లాన్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేనేమనుకున్నానంటే అన్న, కర్నూల్‌లో చాలా టాలెంట్ ఉంది. సో, వాళ్ళందరికీ ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఇప్పుడు మీరు క్రికెట్ నేర్పించే వాళ్ళకి క్రికెట్ అది స్టేడియంలో ప్లేస్ ఉంది. చెస్ మీ ద్వారా నేర్పిస్తున్నారు. డాన్స్ క్లాసెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ చాలామంది క్రియేటివ్ పీపుల్ ఉన్నారు. సో, వాళ్ళకి ఎడిటింగ్ అంటే ఏంటి? కెమెరా వర్క్ ఎలా హ్యాండిల్ చేయాలి? రైటింగ్ ఎలా చేసుకోవాలి? ఒక ప్రాపర్ షార్ట్ ఫిల్మ్ ఎలా చేసుకోవాలి అని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు నా టైంలో. సో, అది నేను యూట్యూబ్‌లో చూసి, అక్కడ చూసి, ఇక్కడ చూసి నేర్చుకున్నాను. సో, కర్నూల్ స్టూడియోస్ ప్లాన్ ఏంటి అంటే, సో, ఇప్పుడు కొత్త వాళ్ళకి నిజంగా అంటే ప్యాషన్ సిన్సియర్‌గా ఉన్నోళ్ళు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న, ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న, రైటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న, ఏదైనా సరే ఒక ప్రాపర్ షార్ట్ ఫిల్మ్ అంటే ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తే నాకు ఇండస్ట్రీలోకి హెల్ప్ అవుద్ది. నేను ఎవరికైనా అప్రోచ్ అయినప్పుడు చూపించుకోవడానికి నాకు వర్కౌట్ అవుద్ది అనే వాళ్ళ కోసం కర్నూల్ స్టూడియోస్ అనేది స్టార్ట్ చేసాం. అండ్ దీని ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా ఇఫ్ ఇట్ వర్క్స్ చాలా పెద్దగున్నాయి. ఒక చిన్న సైజ్ ఫిల్మ్ స్కూల్ అనుకోండి. ఓకే. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది 'కర్నూల్ స్టూడియోస్‌లో' ఒక భాగంగా ఉన్నందుకు. సో, కర్నూల్‌లో ఉన్న ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కానీ, క్రియేటర్స్ ఎవరైనా కొత్తగా ముందుకు రావాలనుకుంటున్న వాళ్ళకి 'కర్నూల్ స్టూడియోస్' ఎప్పుడూ వెల్కమ్ చెప్తుంది. సో, ఇక్కడ ఒక పెద్ద స్టూడియో ఉంది. మీ కంటెంట్ కోసం మేము వెయిట్ చేస్తుంటాం. డెఫినెట్‌లీ మీకిదొక మంచి ప్లాట్‌ఫార్మ్ అవుతుంది. ఎవరన్నా ముందుకు రావాలనుకుంటే శశిధర్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తా. ఖచ్చితంగా అండి. ఇంకొకటి మీరు సినిమా చూసారు కదా! మీకు ఏమనిపించిందో ఒకసారి చెప్పేస్తే? నా మాటల్లో నేను సినిమా చూసిందేంటంటే, నాకీ ఒక ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోయింది సినిమా. ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. చాలా ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఒక 2 అవర్స్ కూర్చుంటే ఒక మంచి మూవీ చూసానన్న ఫీలింగ్ అయితే నాకనిపించింది. థాంక్